ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ప్రవర్తనతో మనము దేవుని చాలా విధాలుగా మనం దేవుని స్తుతించి ఉంటాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, మన యొక్క టాలెంట్స్ ద్వారా, మనం ప్రార్థన ద్వారా ఎన్నో రకాలుగా దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఇదే దేవునికి వచ్చే దీని ద్వారానే దేవుని మనం ఎక్కువగా మహింపరుస్తాము. కేవలం వీటి వల్లే మనం దేవుని మహింపరచాలి అని అనుకుంటున్నామేమో ఈరోజు. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోతున్నాం. ఏంటంటే మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధానాన్ని మనం మర్చిపోతున్నాం. మనం మన ప్రవర్తనతో మనం దేవుని స్తుతించాలి. యథార్థంగా ఉంటూ దేవుని స్తుతించాలి. యథార్థంగా మన హృదయంలో సత్యాన్ని అనుసరిస్తూ మనం నడుచుకుంటూ దేవునికి మహిమ తేవాలి. ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తేవటం అంటే ఏంటి? మంచి ఆలోచన, మంచి బుద్ధి, మంచి యొక్క మనస్తత్వం ఉండి దేవుడు పెట్టిన ఆ యొక్క కండిషన్స్ మన హృదయంలో ఉంచుకుంటూ మనం పాటించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. విలువ పెట్టి మీరు కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనం ఈ దేహముతో దేవుని స్తుతించాలి. ఎలాంటి పాపపు ఆలోచనలు మనం చేయకుండా విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనం దేవుని స్తుతించాలి. మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తేవాలి. మనం టాలెంట్స్ ఉంటే సరిపోదు. మన యొక్క క్యారెక్టర్ని బట్టి కూడా మంచిని మనం తెచ్చుకోవాలి. పలానా వ్యక్తికి ఇతనికి మంచి టాలెంట్ ఉంది కానీ మంచి క్యారెక్టర్ లేదు అని అంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి టాలెంట్ ద్వారా నీకు ఎంత గుడ్ నేమ్ ఉందో మన ప్రవర్తన ద్వారా కూడా అంతే గుడ్ నేమ్ అనుకుండాలి. టాలెంట్ ద్వారా దేవుని నువ్వు ఎంతగానో స్తుతిస్తున్నావో, ఎంతగా దేవుని స్తుతిస్తున్నావో ప్రవర్తన ద్వారా కూడా దేవునికి అంత మహిమ రావాలి. ఒక దాంట్లో ప్లస్ పాయింట్, ఒక దాంట్లో మైనస్ పాయింట్ ఎందుకు వస్తుంది? ఒక దాంట్లో ప్లస్ పాయింట్, ఒక దాంట్లో మైనస్ మనం ఎందుకు అవుతున్నాం? దీంట్లో కూడా ప్లస్ రావాలి కదా. మనం ఒక్క విషయంలోనే దేవునికి నమ్మకంగా ఉంటే అలా మన క్యారెక్టర్ని బట్టి కూడా మనకి మన వల్ల దేవునికి మహిమ రావాలి. ఇతను చాలా మంచి వ్యక్తి, క్యారెక్టర్ కూడా చాలా నమ్మకంగా దేవునికి భయం భక్తి కలిగి జీవిస్తాడు అని మంచిని మనం తెచ్చుకోవాలి. కాబట్టి మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తెచ్చేవాళ్ళగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు ఎలా ఉన్నాం? వీటి వరకే కరెక్ట్గా ఉన్నావా? మన యొక్క ప్రవర్తన బట్టి కదా మనం పరలోకానికి వెళ్ళేది, మన యొక్క హృదయాన్ని బట్టి కదా మనం పరలోకానికి వెళ్ళేది. కాబట్టి ఈరోజు ఇంతవరకు నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు లేకపోవచ్చు. ఈ రోజు నుంచైనా దేవునికి మన ప్రవర్తన బట్టి మహిమ తెచ్చేవాళ్ళగా మనం జీవితం. గాడ్ బ్లెస్ యు ఆల్.